హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అమెజాన్ ప్రైమ్లో వచ్చిన ది గుడ్ గర్ల్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ఒక డీసెంట్ వాచ్ అనిపించింది. లైక్ ఇది ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కానీ లైక్ 2002 అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ లైక్ అమెజాన్ ప్రైమ్లో లైక్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది, కాకపోతే విత్ రెంటల్ బేసెస్. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ జెనిఫర్ వచ్చేసి బేసికలీ తనైతే ఒక సూపర్ మార్కెట్ స్టోర్లో అయితే వర్క్ చేస్తుంది. అండ్ తనకి ఆల్రెడీ పెళ్ళి అవుతుంది. అండ్ వాళ్ళ హస్బెండ్ ప్రొఫెషన్ అంటే బేసికలీ తన ఒక పెయింటర్. అండ్ వాళ్ళకి పెళ్ళి 7 years అయినా సరే వాళ్ళకి పిల్లలు అయితే ఉండరు. సో వాళ్ళ లైఫ్ అనేది చాలా చెప్పాలి, వాళ్ళ లైఫ్ అనేది సరిగ్గా ఉండదు. అండ్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అండ్ అప్పుడు ఆ స్టోర్కి కొత్తగా పనిచేయడానికి ఇంకొక అబ్బాయి అయితే వస్తాడు. అండ్ అబ్బాయికి అండ్ మన హీరోయిన్ అయిన జెనిఫర్కి ఒక కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే కనుక లైక్ ఆ అబ్బాయి వచ్చేసి లైక్ జెనిఫర్ కంటే లైక్ 8 years అయితే తక్కువ. అండ్ సడన్గా మనం చూసుకుంటే కనుక లైక్ హీరోయిన్ అనేది ప్రెగ్నెంట్ అవుతుంది. అని ఇలా అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క లైక్ క్యారెక్టర్ డిజైన్, లైక్ జెనిఫర్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగుంటుంది. లైక్ ఆ అబ్బాయి ఉన్నాడు కదా లైక్ తనకంటే వయసులో చిన్నవాడు, సో తన క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంది. లైక్ స్పెషల్గా జెనిఫర్ క్యారెక్టర్ లైక్ ఈ మూవీ మొత్తం జెనిఫర్ క్యారెక్టర్ చుట్టూ అయితే తిరుగుతుంది. సో తన రిలేషన్షిప్ ఏంటి అండ్ తను ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసింది. అండ్ వాళ్ళ హస్బెండ్ తనకుండ రిలేషన్ అండ్ తన కొత్త బాయ్ ఫ్రెండ్తో తనకుండ రిలేషన్ అండ్ తను ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా ఓవర్కమ్ అయితే చేసింది. అండ్ వన్స్ తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత తన లైఫ్ అనేది ఎలా ఒక యూటర్న్ అయితే తీసుకుంది. ఇలా మొత్తం తన క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. అండ్ ఆ క్యారెక్టర్ డిజైన్ అయితే బాగుంది. లైక్ ఇంకొక ప్లస్ అంటే లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం జస్ట్ 1.5 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్కి మనం ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇంకోటి లైక్ అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో, ఇది ఫ్యామిలీతో అయితే చూడొద్దు. బికాజ్ ఎందుకంటే ఇలా చాలా కొంచెం అడల్ట్ సీన్స్ అయితే కొంచెం ఉన్నాయి. అండ్ ఇది ఒక ఫ్యామిలీ వాచబుల్ మూవీ అయితే కాదు. అండ్ తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే ఓకే. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లైక్ ఇందా చెప్పడం లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ ఎప్పుడో 22 years బ్యాక్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడు మనం చూసినప్పుడు మనకి ఇదంతా కొంచెం అవుట్డేటెడ్ అని అనిపిస్తుంది. బట్ ఆ టైంకి ఇదైతే కొంచెం మనకి ఒక బోల్డ్ సబ్జెక్ట్ అని కూడా మనం అయితే అనుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం చూడాలనుకుంటే కనుక లైక్ రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి ఒకసారి ట్రై చేయవచ్చు. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే అయితే లైక్ ఆల్మోస్ట్ మనం 20 years తర్వాత చూస్తున్నాం కాబట్టి మనకి అంత ఎగ్జైటింగ్ అయితే ఉండొచ్చు. బట్ ఎనీవే డీసెంట్ వాచ్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే నో, ఇది ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలని కూడా కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.